ఫ్యూచర్ సిటీలో గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇక తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలాగా హైదరాబాద్ ను ముస్తాబు చేస్తున్నారు. అత్యాధునిక టెక్నాలజీ హంగులతో ఏర్పాటు తుది దశకైతే చేరుకున్నాయి. ఇక అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లపై మరింత సమాచారం అనిల్ అందిస్తారు. భారత్ ఫ్యూచర్ సిటీలో భాగంగా దాదాపు ఈ గ్లోబల్ సమ్మిట్లో 46 దేశాల నుంచి 1686 ప్రతినిధులతో పాటు వివిధ పెట్టుబడులకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద ప్రముఖులు వ్యాపారవేత్తలు కూడా ఈ ఫ్యూచర్ సిటీకి రానున్నారు. సో ఈ ఏర్పాట్లను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడా పర్యవేక్షించారు. స్వయంగా అటు ఏరియల్ వ్యూ ద్వారా తర్వాత ఈ సమ్మిట్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ జరగనుందో సో ఇక్కడికి లోపలికి వచ్చి సో ప్రతిదీ కూడా పరిశీలించారు. సో ప్రజెంట్ నేను ఈ గ్లోబల్ సమ్మిట్లో భాగంగా ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి గ్లోబల్ సమ్మిట్లో ఉన్నాను. ఇది మొత్తం కూడా 50 మీటర్ల టన్నెల్, ఇది ఎల్ఈడి టన్నెల్. సో తెలంగాణ తెలంగాణకు సంబంధించినటువంటి టూరిజం కానీ తెలంగాణ రాష్ట్రము చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి చేపట్టబోయే అభివృద్ధి తర్వాత ఇప్పటి వరకు అమలుపరిచినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి వీడియో మొత్తం కూడా ఈ ఎల్ఈడి రూపంలో ఇక్కడ కనిపిస్తుంది. ఇక చేపట్టబోయేటువంటి అన్ని పథకాలకు సంబంధించి కానీ సంక్షేమ పథకాలు సో ఇలా తెలంగాణ టూరిజంకి సంబంధించి కూడా అన్నీ కూడా ఇక్కడ ఏర్పడేలా ఈ లైటింగ్ ద్వారా ఏర్పాటు చేశారు. సో ఈ 50 మీటర్ల టన్నెల్ మొత్తం కూడా దేశ విదేశాల నుంచి కూడా అతిథులు రానున్నారు. సో వారి కోసం పెద్ద ఎత్తున కూడా ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. ఈ నెల 8 మరియు 9వ తేదీలో ఇక్కడ జరగనున్నది. ఇక ముఖ్యంగా హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఇక్కడ జరిగేటువంటి అంటే ఈ ఫ్యూచర్ సిటీలో జరిగేటువంటి ప్రతిదీ కూడా అక్కడ కనబడేటువంటి విధంగా పలు ఏరియాల్లో కూడా చాలా అంటే చార్మినార్ కానీ తర్వాత హుస్సేన్ సాగర్కి సంబంధించి కానీ తర్వాత గోల్కొండ కోటకు సంబంధించి కానీ దుర్గం చెరువులో కానీ చార్మినారు తర్వాత సికింద్రాబాద్ రైల్వే స్టేషను కాచిగూడ రైల్వే స్టేషను ఇట్లా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన జంక్షన్లు ఏవైతే ఉంటాయో సో అక్కడ ఈ ఎల్ఈడి స్క్రీన్లు మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ ఎవరైతే ఫ్యూచర్ సిటీకి రానటువంటి వారు ఉంటారో సో వారందరూ ప్రజలు చూసేటువంటి విధంగా నగరవాసులు చూసేటువంటి విధంగా కూడా మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు పెడుతున్నారు. ఇక మరోవైపు ఈ స్క్రీన్లలో కూడా అన్ని దేశాలకు సంబంధించినటువంటి ఫ్లాగ్స్ కూడా ఏర్పాటు చేశారు. సో మన ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మరియు ఎవరైతే ఇక్కడికి దేశ విదేశాల నుంచి వస్తున్నటువంటి ప్రతినిధులే కానీ వివిధ రాష్ట్రాలకు వచ్చేటువంటి సీఎంలకు సంబంధించి కొన్ని ఫోటోలతో పాటు ఇక పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటువంటి వివిధ దేశాల నుంచి వచ్చేటువంటి అన్ని దేశాలకు సంబంధించి కూడా ఇక్కడ ఫ్లాగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆయా సీఎంలకు దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల సీఎంలకి ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రులకి ఒక్కొక్కరు ఆహ్వానం కూడా పంపారు. సో అందరికీ కూడా ఆహ్వానం చేరింది. ఎక్కడ కూడా చిన్న సమస్య తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేయాలన్నారు. ఇక భద్రతా పరంగా చూస్తే మాత్రం ఇటు పోలీసులు కూడా స్వయంగా డీజీపీ గత 2 రోజుల నుంచి డీజీపీతో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏరియా కాబట్టి ఇక్కడ రాచకొండ కమిషనర్ కూడా స్వయంగా ఇక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు పనులు. ఇక మరోవైపు నోవోటల్లో నుండి ఇక్కడికి వచ్చే వరకు కూడా ఎక్కడ ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఇప్పటికే అటు రోడ్లను కూడా ముస్తాబు చేశారు. ఇటు అన్ని చోట్ల కూడా హైటెక్ ప్రొటెక్షన్తో డిజిటల్ రూపంలో ప్రదర్శనలు అంటే ఆధునిక విజువల్ ఎఫెక్ట్తో ప్రత్యేకంగా ఆకర్షించుకునేటటువంటి విధంగా ఈ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అనేది జరుగుతుంది. ఇక ఫ్యూచర్ సిటీలో మనకు చూడొచ్చు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి తీరును కూడా ఏర్పాటు చేయాలి, అక్కడ కూడా ఏర్పాటు చేశారు. మరోవైపు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణగా ఉండే గ్లోబ్ ఆకారంలో తెలియజేసేటువంటి ప్రొజెక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇక రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి టెక్నికల్తో అంటే అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఇక్కడ వచ్చేటువంటి వారికి మనకి ఏదైతే ఒక పెద్ద నిర్మాణంలో ఎట్లయితే ఉంటాయో సో అట్లాంటి నిర్మాణంలో ఇక్కడ ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు చూడొచ్చు ప్రతి ఒక్క ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి స్టాల్స్ కూడా అటు మనకి ఉమెన్ పవర్మెంట్కి సంబంధించి కానీ స్పోర్ట్స్కి సంబంధించి కూడా అతిరథ మహారాజులు ఇక్కడికి రానున్నారు. స్పోర్ట్స్ సంబంధించిన పుల్లల గోపిచంద్తో పాటు ఇంకా మరికొంతమంది ఇటు గుత్తాజాలా కానీ సో ఇట్లాంటి వారు మరికొంతమంది కూడా రానున్నారు. ఇక నగర వ్యాప్తంగా కూడా దాదాపు 1500 చోట్లలో కూడా ఇట్లాంటి రంగురంగుల జెండాలతో ఈ వేడుక వైభవాన్ని చాటనున్నారు. ఇక మరోవైపు ఈ 3D ఎన్మార్ఫిక్ డిజైన్లతో సంబంధించి మాత్రం ఈ డిజిటల్ టన్నెల్ మనం చూస్తున్నటువంటి 50 మీటర్ల డిజిటల్ టన్నెల్లోనే చాలా వరకు కూడా తెలంగాణ అభివృద్ధి సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు సో ఇట్లాంటి అన్నీ కూడా దేశ విదేశాల నుంచి వచ్చిన వారికి కళ్ళకు కట్టేలా కనిపించేలా ఏర్పాటు చేయబోతున్నారు. సో జాతీయ స్థాయి నుంచి 727 మంది ఇట్లా అంతర్జాతీయ స్థాయిలో 255 అంటే దాదాపు మనకి ఈ 1686 మందిలో అంతా
పెద్ద పెద్ద వారే ఉన్నారు, తర్వాత అన్ని సెక్టార్లకు సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి 26 అంశాలపై కూడా చర్చాగోష్ఠి కూడా జరగనుంది. అంటే ఈ 26 అంశాలకు సంబంధించి కూడా ఏకకాలంలో 15 రంగాలకు సంబంధించినటువంటి దిశానిర్దేశం చేయనున్నారు. ఇందులో అటు ఇంధనంకి సంబంధించి కానీ, తర్వాత గ్రీన్ మొబిలిటీకి సంబంధించి కానీ, తర్వాత టెక్నాలజీకి సంబంధించి తెలంగాణ గ్లోబల్ ఎడ్యుకేషన్ హబ్గా మార్చే దిశగా, తర్వాత ఏరోస్పేస్ కానీ, డిఫెన్స్ కానీ, హెల్త్ టాలెంట్ మొబిలిటీకి సంబంధించి కానీ, తర్వాత గిగ్ ఎకనామిక్స్ సంబంధించి, ఒలింపిక్స్, సాంస్కృతిక, పర్యాటక, మూసీ పునరుద్ధరణ కానీ, ఈ భారత్ ఫ్యూచర్ సిటీ మొత్తం కూడా అగ్రికల్చర్కి సంబంధించి కానీ, సో ఇట్లా అన్ని మనకి దక్షిణ కొరియా కానీ, ఆస్ట్రేలియా, కెనడా ఇట్లాంటి దేశాల నుంచి వ్యూహాత్మకమైనటువంటి సంబంధాలపై ప్రత్యేక చర్చ ఉంటుంది. ఈ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ ప్రారంభంలోనే ప్రారంభం అండ్ ముగింపు వేడుకలు అనేది మనకి సంగీత దర్శకుడు అయినటువంటి ఎంఎం కీరవాణి మ్యూజిక్ సహా గుస్సాడి, కోయబొమ్మ, ఒగ్గు కథ, కూచిపూడి, భరతనాట్యం, బతుకమ్మ, బోనాల వంటి తెలంగాణ కళా రూపాల ప్రదర్శన కూడా ఇక్కడ చేయనున్నారు. సో మొత్తం కూడా అన్ని రకాల ఏర్పాట్లు ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా పూర్తిగా గ్లోబల్ సమ్మిట్ పరిసర ప్రాంతాలన్నీ కూడా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఇక ఈ నెల 8, 9లో మాత్రం దాదాపు 46 దేశాల నుంచి వచ్చేటువంటి ప్రతినిధులకు సంబంధించి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక పూర్తిగా కూడా ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇక్కడ జరగబోయేటువంటి విషయాన్ని కూడా నగరంలో చాలా చోట్ల ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి ఇక్కడ జరిగే విషయాన్ని, ఇక్కడ జరిగేటువంటి ప్రతిదీ కూడా ఏర్పడే విధంగా అటు సిటీలో కూడా చాలా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. సో మొత్తానికైతే ప్రతిష్టాత్మకమైనటువంటి తెలంగాణకు సంబంధించి అన్నీ తెలిపేటువంటి విధంగా అటు టూరిజంకి సంబంధించి కానీ, ప్రభుత్వం చేసేటువంటి పథకాలు, ప్రజెంట్ చేసిన పథకాలు, చేపట్టబోయే పథకాలు అన్నింటినీ కూడా వివరించేటువంటి విధంగా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారనే చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్, V6 న్యూస్, ఫ్యూచర్ సిటీ నుండి.